ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ లేదు. టిఫిన్ చేద్దామంటే ఏమీ కనపడలేదు. సో, టిఫిన్ చేయటం ఇడ్లీ పిండి, దోస పిండి లేదని చెప్పి టిఫిన్ చేయటం మానుకోం కదా! సో, ఈ సొరకాయ అయితే కనపడిందండి. ఈ సొరకాయతో దోస చేసేద్దాం అని చెప్పేసి ఇట్లా సొరకాయని కడిగేసేసి తురిమేసేసుకున్నాను. ఈ తురిమిన సొరకాయలో దాంతో పాటుగా ఒక క్యారెట్టు, తర్వాత ఒక ఆనియను, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం తరుగు అన్నీ వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని దాంతో పాటే కొంచెం కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక గ్లాసు బియ్యపు పిండి వేసుకున్నాను. అయ్యో! నా మతిమరపడ్డ. దీంట్లో 2 స్పూన్లు గోధుమ పిండి కూడా ఏసుకోండండి. అప్పుడే బాగా వస్తుంది. నేను అది షూట్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో, దాంట్లో కొంచెం వాటరు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసేసుకొని పిండిని బాగా మన దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేసుకొని, సో, పెనం మీద చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకోండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇన్‌స్టంట్ సొరకాయ దోస. టమాటా చట్నీతో నంచుకుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండి మీరందరూ కూడా ట్రై చేసేయండి తప్పకుండా.